Ladies and gentlemen, that is the organization, that is the family what we have created. చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. మనం ఏం చెప్తాం అంటే, అరే 18 సంవత్సరాలు వచ్చి నువ్వు ఐడియా అంటే, అన్న నాకు ఇంకా చాలా వయసు ఉందన్న, నేను ఎంజాయ్ ఏంది ఎంజాయ్? అరే ఫస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే ప్రతిరోజు ఎంజాయ్నే. ఎసార్ను మనం ఏం చేస్తామంటే, మన పేరెంట్స్ కూడా అలాగే చెప్తారు, అరే చిన్న వయసు అండి ఏం చేస్తాడు, నెగిటివ్. చిన్న వయసులోనే పాజిటివ్ నేర్పాలి, చిన్న వయసులోనే ఒక లీడర్గా తయారు చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి మీరు బాధ్యత నేర్పండి. మీ పిల్లలకి మీరు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి నెగిటివ్ అనే బీజాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, పాజిటివ్ థింకింగ్ నేర్పండి. వాళ్ళు ఒక లీడర్ అవుతారు, ఇది నిజం. మనం ఏం చేస్తామంటే, నా కొడుకు ఏమీ చేయడు, ఎందుకు చేయడు? అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు? మన పిల్లలంటే ప్రేమ సార్, ఆ ప్రేమ ఉంటే పిల్లలు డెవలప్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి, ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి, అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు. మరి క్రిస్టియానో రోనాల్డోకి చెప్పిన వాళ్ళు లేరు, తన మైండ్లో ఫిక్స్ అయింది, నేను ఒక టాప్లో ఉండాలి, ఒక టాప్గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు. మరి అయ్యాడు. చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు క్రిస్టియానో రోనాల్డోకి. సో మరి మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రెడీనా? ఇక్కడ ఎవరు కోటేశ్వరం కాదండి, అవునా? ఎస్ఆర్నో? అందరం పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ పేదరికం అనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిర్ణయం అనేది స్ట్రాంగ్గా ఉంటే కన్ఫామ్గా మనం ఎదుగుతాం. నిర్ణయంతో పాటు మనకు ఉండవలసింది ఏంటంటే, ఎదగాలంటే చూడండి, నెట్వర్క్లో కావాల్సింది రిక్వైర్డ్ టు బర్న్. సో మనం నెట్వర్క్లో ఉన్నాం, ఈ నెట్వర్క్లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బర్న్. చూడండి కింద ఎలా రగులుతుందా కింద. సో మనలో మంట ఉండాలి, మంట రగులుతూ ఉండాలి, బ్లడ్లో ఉండాలి. ప్రతి కణం అరే నువ్వు ఎదగాలని కొట్టాలి. నువ్వు 1 crore తీసుకోవాలని కొట్టాలి. ఎవ్రీడే రగులుతూ ఉండాలి, అది ఎప్పుడు ఆరకూడదు. సో అలా రిక్వైర్. సో బర్న్ నీలో ఉంటే ఎదగడం చాలా ఈజీ. సో అలా బర్నింగ్ ఉన్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, చూడండి. బర్నింగ్ ఫైర్ ఇన్ యూ, గౌతమ్ బాలి గారు. బాలి గారికి ఒక ఫైర్ ఉంది. బాలి గారి స్టోరీ చాలామంది తెలియదు, నేను చెప్తాను. బాలి గారు వేరే కంపెనీలో సీఈఓగా పనిచేసినప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తను కూడా ఒక ఎంప్లాయీ. అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయీ, నేను బాస్ని అని చెప్పారు. సో బయటకు వచ్చేసారు. వచ్చి నేర్చుకున్నారు. వచ్చి ఏం చేశారు? అక్కడ నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు. దగ్గర అంటే సుమారుగా 186 పాయింట్స్ ఎన్నో నోట్ చేసుకున్నారు. ఆ అంకె నేను మర్చిపోయాను. ఫస్ట్ నెగిటివ్ని రాసుకున్నారు. నేను పెట్టబోయే కంపెనీలో ఇవి ఉండకూడదు, ఇలాంటినే నేను తీసుకురాకూడదు, ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని, సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి, ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి, సో ఈ ఎలా సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు 2004లో. మరి ఈరోజు చూసుకుంటే దగ్గర బాలి గారు 3 కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు. 3 కోట్ల మందికి. దాంట్లో నేను అండ్ మీరు. సో అందరూ హ్యాపీగా ఉన్నావా లేదా? 13,80,000
3,000 ఇన్కమ్ అంటే ఒకసారి థింక్ చేయండి, ఇంతకంటే ఇంకేం కావాలి? సో బాలి గారికి థ్యాంక్స్ చెప్తాం మనందరం, గౌతమ్ బాలి సార్కి ఒకసారి జోరుగా క్లాప్స్ ఇద్దాం బాలి గారికి. నిన్న ఆల్రెడీ సిద్ధార్థ్ సింగ్ గారి గురించి చెప్పారు. సో సిద్ధార్థ్ సింగ్ గారు, ఓకే నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? వెస్టేజ్లోకి రాకముందు చూడండి, సిద్ధార్థ్ సింగ్ గారు ఎలా నెట్వర్క్లోకి వచ్చారంటే, సిద్ధార్థ్ సింగ్ గారికి నెట్వర్క్ అంటే ఫైటింగ్, అసలు ఈ సిస్టమ్ నమ్మడైనా. వాళ్ళ మదరు, మనకి సీనియర్ కంపెనీ ఉంది కదా సార్, మీ సీనియర్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్ధార్థ్ సింగ్ గారు మదర్ తల్లి, తనకి మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను చెబుతూ ఉంది, నువ్వు మార్కెటింగ్ వస్తే బాగుంటావు, నాకు వద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళు. సిద్ధార్థ్ సింగ్ గారు ఏం చేసేవాళ్ళు, సీడీలు ఉన్నాయి కదా, ఇదివరకు సీడీలు ఉండేవి, ఆ సీడీ వ్యాపారం చేసేవాళ్ళు. షాప్ ఏదో ఉంది, సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, సేల్ చేసుకుంటూ. సిద్ధార్థ్ సింగ్ గారు ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుండే, ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఎందుకో తను ఆగిపోయాడు. వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా. సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు. అదే టైంలో బాలీగారు కంపెనీ పెట్టారు. బాలీగారు కంపెనీ పెట్టినప్పుడు బాలీగారి దగ్గరికి వచ్చారు. బాలీగారి దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసండి, మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా, నాకు జీతం ఇవ్వండి, ఒక 10,000 రూపాయలు శాలరీ ఇవ్వండి, నాకు ఎక్కువ వద్దు, 10,000 చాలు, మీ కంపెనీలో నేను ఒక ఎంప్లాయ్గా వస్తానని చెప్పారు బాలీగారికి. బాలీగారు ఏమన్నారంటే, నువ్వు ఎంప్లాయ్గా కాదు, నిన్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను తీసుకుంటాను, నువ్వు ఎంప్లాయ్ లాగానే పని చేయి, నిన్ను నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటానని ఐడియా వేసి, బాలీగారు నువ్వు డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేయి, నువ్వు ఎంప్లాయ్గా పనిచేయి, నేను డిస్ట్రిబ్యూటర్ లాగా నీకు ఐడియా ఇస్తాను అని తను అలాగే వర్క్ చేయమన్నాడు. తను చేసే పని అంటే వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్ గురించి తను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. బాలీగారు చెప్పింది, ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళకి ఐడియాలు ఇవ్వు నీ కింద. అలా నువ్వు ఒక ఎంప్లాయ్ లాగానే చేసుకుంటూ రా అని చెప్పారు. ఫస్ట్ 10,000 కోసం వచ్చిన వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ గారు జస్ట్ 6 months, మేబీ 6 or 7 months అంతే, కంప్లీట్ అయ్యే టయానికి 1,00,000 పైన కొట్టిన వ్యక్తి ఫస్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు. జస్ట్ 6 months నాకు తెలిసి. అప్పుడు తన మైండ్లో కనెక్ట్ అయింది, ఇది జాబ్ కాదు, మార్కెటింగ్లో ఏదో పవర్ ఉందని. అప్పుడు కరెక్ట్గా ఆ స్ట్రెచ్ను ఫామ్ చేసుకొని బాలీగారి దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు. మరి ఈరోజు మనకలాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడంటే సిద్ధార్థ్ సింగ్ గారు, ఒక్కసారి చూడండి, 1,68,04,06,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. జాబ్ కోసం వచ్చిన వ్యక్తి 10,000 రూపాయలు ఇస్తే చాలన్న వ్యక్తి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు? జస్ట్ 10 years స్పాన్. 10 years స్పాన్లో 1,68,04,06,000 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. సో రామకోటి గారు జాబ్ వచ్చి అన్నాళ్ళు అయింది సార్, మీకు ఎన్ని సంవత్సరాలు? సీతారాములు సార్ మీకు ఏవి సార్, ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్? 20. సో 20 years నుంచి జాబ్ చేస్తున్నారు. 20 years నుంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్స్ ఎంత పెరిగినాయి? జస్ట్ 10 yearsలో 1,68,04,06,000 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి ఎక్కడ మనీ ఉందో అని. సో మరి ఈరోజు 1,00,00,000 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, సీడీలు అమ్ముకుంటే నా లైఫ్ లేదు, మార్కెటింగ్లో నా లైఫ్ ఉందని. మంచి కంపెనీ కావాలనుకున్నాడు. సో దీనికి ఒక ఎంప్లాయ్గా వస్తామనుకున్నాడు. ఎంప్లాయ్గా కాదు, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అని బాలీగా చెప్పారు, అలాగే అన్నాడు. ఈరోజు
ఆసియా ఖండంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు. ఒకసారి క్లాస్ ఇద్దాం. నెక్స్ట్ సుబ్బశెట్టి గారి గురించి ఆల్రెడీ తెలుసు. సో తను కూడా మార్కెటింగ్కి తనకి ఆపోజిట్. ఫస్ట్ నుంచి తన మార్కెటింగ్ కానే కాదు, ఎంప్లాయ్ మైండ్ సెట్. ఇప్పటికీ ఎంప్లాయ్ మైండ్ సెట్టే. మార్కెటింగ్ వేలో తన మైండ్ సెట్ ఎప్పుడూ ఆలోచన రాదు. జాబ్ చేయడం తన ఇంట్రెస్ట్, జాబ్ చేయడమే దానికి నచ్చిన విధానం. మరి ఈరోజు మార్కెటింగ్లో 34 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు తను.